నమస్తే. అవగన్ని సర్కార్ కొలువుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉన్నది కదా, మంచిగా ప్రిపేర్ అయ్యిండ్రా? చదువుకున్నారు కదా మంచిగా? మీకు మా అందరి తరపున ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి. సరే కానీ ఎప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ వైసీపీ దోస్తీ, ఇన్ని రోజులుండే కుస్తీ. పిరీకిస్తారట గ్యాస్ మొద్దులు, ఆనందానికి ఉండే అద్దులు. సాయిబాబాకు ఇలువైన కాన్కలు, ఎవల్యో తెల్వది ఈ మొక్కులు. ఖమ్మం బయలుతున్న సత్తి, బొట్లకి ఇప్పుడు పెట్టరాక హేలాస్ ఖాన్ ముంగల ఇల్లు తిరిగి పెడతారు. అయినా కానీ గంత పెద్ద మీటింగ్ అవుతారు. కమ్మగా ఫుల్ గా ఇంట్లో వన్యవు గా ఖమ్మం పోయి ఆర్త తెస్తే కాదా అంత తిట్టవు అక్కను నన్ను. అబ్బా, వైఎస్ రాజన్నాత్మ ఇప్పుడు నిమ్మల పడుతుండొచ్చు. ఏంది వైఎస్ ఆత్మ అంటే కేవీపీ రామచంద్రన్ సార్ అనుకుంటురా? లే, ఆయనకు అట్లా పేరు పెట్టిండ్రు గంతే. స్వర్గం పోయిన రాజన్న ఆత్మ గురించే నేను చెప్తుంది. కాంగ్రెస్ పార్టీని కాయ చేస్తోడు. మోకాళ్ళ చిప్పాలు అరగంగా ఎండలా తిరిగి పవర్లకు పట్టుకొచ్చిండు. వెనక సిరి ఏమైందో అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు పెద్ద ఆయన మేం మళ్ళీ కలిసాం పెద్ద ఆయన. ఏంది సావిత్రి ఏందో మాట్లాడుతుంది, పాట పాడుతుంది అని అనుకుంటురా? ఈ వార్త చూడండి, మొత్తం తెలుస్తుంది. రాజకీయాలల్లా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని మళ్ళీ రుజువైంది. తల్లి కాంగ్రెస్ సంకల జొర్రింది పిల్ల కాంగ్రెస్. ఇంకా అర్థం కాలేదా? చెయ్యి గుర్తోళ్ళు పంక పార్టీలతోని పొత్తు పెట్టుకుంటుండ్రు ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక కోసం. కాంగ్రెస్ లీడర్ ని నిలబెట్టి సర్కార్ పార్టీ మీద గెలుస్తామని తొడగొట్టి సవాల్ చేస్తుండ్రు. కావాలంటే జగనన్న తమ్ముడు పొంగులేటి సీనాన చెప్తాడు. ఇనుండ్రి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం జరగటం లేదు. కానీ జగనన్న కొత్త జెండా గుట్టించిందే కాంగ్రెస్ పార్టీలకెళ్ళి బయటకొచ్చి రాజ్యం తెస్తా, జనం కండ్లల్లో ఎలుగులు నింపుతా అన్నాడు. ఇంతల్నే తెలంగాణ ఏర్పడే, ఆంధ్రలనేమో గెలవకనే పాయే. ఉన్నోళ్ళు కూడా ఉడకపోతకు ఒక్కొక్కళ్ళు ఎవరితో వాళ్ళు చూసుకుంటుండ్రు. ఇక తెలంగాణలో అయితే జెండా మోస్టోళ్ళు కూడా లేక పట్నం ఎలక్షన్ల తెరువు కూడా పోలే. అంతో ఇంతో బలం ఉందనుకుంటున్న ఖమ్మం జిల్లాలో కూడా కాడెత్తేసిండ్రంటే పార్టీ పరిస్థితి ఎట్లున్నదో రాజన్న అభిమానులు అర్థం చేసుకుంటే మంచిది. నేను మొన్న ఐతారం నాడు మా ఊరుకోయినా. మా వాళ్ళందరూ బాయికాడుకోతే నేను మా ఇంటికి ఎదురుకున్న నాయనమ్మల ఇంటికి పోయినా. సావిత్రి ఇంత షాయి పెట్టిపోయే, రాక వచ్చినావు, మనం ఇద్దరం తాగుకుంటా మాట్లాడుకుందాం అన్నది. సరే పోనని ఇక కట్టెలు తెచ్చి పొయ్యి ముట్టించి ఉఫ్ అని ఊదుకుంటా దగ్గుకుంటా కండ్లు ఎర్రగా ఏడ్చుకుంటా మొత్తానికైతే కింద మీద పడి షాయి అయితే పెట్టినా. ఏం బాధ అదంతా. పాపం ముసలిది రోజు కూరబు వండుకునేందుకు ఎంత కష్టపడుతుందో అనిపించింది నాకైతే. కానీ ఇంకా కూడా కట్టెల పొయ్యిలు ఉన్నాయంటే ఏమో. ఆడోళ్ళంతా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పోట్వాలు సైజ్ చేసి పెట్టుకోండ్రులా. సెంటర్ సర్కారోళ్ళు పిరిగా గ్యాస్ ముద్దులు వంచుతారట. కొత్త కనెక్షన్ కావాలంటే ఇదివరకు 1600 తీసుకునేటోళ్ళు ఇప్పుడు ఈ పైకం కూడా తీసుకోరట. తీన్మార్ వార్తలలో సాటింపేసిండ్రు కదా అని అందరు ఉరికేరు. ఇంట్లో గ్యాస్ బండలు లేనోళ్ళకే ఇస్తారు. 1వ తారీఖు నాడు గ్యాస్ స్టవ్ ముట్టించి చాయ్ తాగి ఉజ్వల్ యోజన్ అనే కొత్త పథకం షురువు చేస్తాడట మోడీ సారు. దేశంలో 5 కోట్ల మందికి పిరిగానే ఇస్తారట. ఇక ఆడోళ్ళు మట్టిల పొయ్యి కాడ కూర్చొని ఉఫ్ అనే రోజులు పోయినట్టే. గ్యాస్ డీలర్ తానికోయి 10 మాటల బతిలన్నా కొత్త గ్యాస్ మొదలు ఇయ్యరు. గసొంటిది పిరిగి ఎందుకు ఇస్తున్నారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇదంతా శ్రీమంతుల గొప్పతనమే. లక్షల రూపాయలుండి సబ్సిడీ గ్యాస్ వాడతారా? 400 వదులుకుంటే ఇంకో ఇంట్లో గ్యాస్ మంటలు వెలుగుతాయని మోడీ సారు గప్పట్ల గివిట పని ఓ ప్రచారం సురువు చేసిండు కదా. ఇట్లా 1,13,00,000 మంది సబ్సిడీ గ్యాస్ ని ఇడిచిపెట్టిండ్రట. గా పైకంతోని పేదోళ్లకు కొత్త కనెక్షన్లను ఇస్తున్నారట. ఆమ్దాని మంచిగున్నోళ్ళు అందరు సబ్సిడీ కింద తీసుకోకుంటే దేశంలో ఉన్న అందరికీ మట్టి పొయ్యిల బాధలు తప్పుతాయి. గ్యాస్ పొయ్యి మీద వండినాక మీ పేరు చెప్పుకొనే ఫస్ట్ ముద్ద తింటారు. ఓ పార ఆలోచన చేయండి. షిరిడి సాయిబాబా ఎంత సింపుల్గా ఉంటాడో కదా. నగలు నట్ర బంగారం బొంగారం ఏది కనబడది పేయి మీద. అయ్యవార్లే మీదకెళ్ళి ఓ శాల్వ కప్పి దండలేసి పూజిస్తారు. వయసు పొరగాళ్ళు కూడా ఎక్కువ మంది సాయిబాబానే నమ్ముతారు. బేస్తారం సాయిబాబా గుడికొయ్యి భజన చేసి ఇంత విభూతిని నోట్లేసుకుంటారు. అమ్మో,
బాబా గురించి ఎక్కువ మాట్లాడితే స్వరూపానంద సరస్వతి స్వామి వారు గరమైతారు. ఫకీర్కు గుడిగట్టి మొక్కుతున్నారు కాబట్టి దేశంలో కరవచ్చింది అని మళ్ళా గరమవుతాడు. ఎందుకులేండి, మీరు వార్తను చూడండి. గుడికి రంగులేపించినా, పెద్ద గంట చేపించినా, పటాక్ చేపించినా, ఇగ్రం చేపించినా, గల్లె పెట్టగొనిచ్చినా, ఆఖరికి బొట్టు పెట్టుకునే అద్దం మీద కూడా దాతల పేర్లు రాపించుకుంటారు అచ్చినోళ్ళందరూ మనల్ని యాడ్ చేయాలని. కానీ షిరిడి సాయిబాబా గుడి కాడ ఏం జరిగిందో తెలుసునా? ఒక మనిషి దగ్గర ₹1 కోటి ఇవ్వగల ముత్యాల నెక్లెస్ ను దేవునికి చదివిపించిండు. అది కూడా ఎట్లా? ఎవ్వలకు తెలియకుండా లటుక్కున గల్లె పెట్టలేసిండట. ఈ భక్తుని పేరేంది, ఊరేంది, అసలు ఏం చేస్తాడు, ఎట్లుంటాడు అది కూడా తెలియదు. అందరి లెక్కనే లైన్లో నిలబడి నెక్లెస్ ను మెల్లమెల్లగా గల్లె పెట్టలు ఇడిచిపెట్టిండట. సీక్రెట్ కెమెరాలు ఇప్పి వీడియోలు ఒక్కటికి 4 మాటల పరిచయపెట్టి చూసినా వేసిన భక్తుడెవలో తెలియలే. ఇట్లా పేరు చెప్పుకున్నది ఇష్టం లేని మనసున్న మహారాజులు ఎవ్వలన్నా కరువుతోని బతుకుడు కష్టమైతున్న ఊర్ల పొంటి పైసల కట్టలేసిపోవుడు, నీళ్లు దొరకని జాగలకు ట్యాంకర్లు పంపుడు, బువ్వలేనోళ్ళకు సద్దులు పంపితే ఎంత బాగుండో. ఆసరైన అజ్ఞాత దేవుళ్లను మనుషుల్నే గొలుచుకుందురు. నేను ఒక 15 రోజుల సంధి చూస్తున్నా. మా వాళ్ళు 2 రోజుల కోపారన్న రైలు బండి గురించి వార్త రాస్తుండ్రు. నీళ్ళ రైలు అని రాసిండ్రా, అటెనక ఈ స్పీడ్ గురికే గతిమాన్ ఎక్స్ప్రెస్ చాలా అయిందని రాసిండ్రు. మహారాజా ఎక్స్ప్రెస్ అని రాజబంగ్లా సొంటి రైలు గురించి వార్త వేసిండ్రు. అదేదో నీళ్ళకెళ్ళూరికే బుల్లెట్ రైలు నడిపిస్తున్నారట అని దాని గురించి ఇంకో వార్త పట్టుకొచ్చిండ్రు. ఇక ఇయ్యాల కూడా మళ్ళీ రైలు బండి వార్తనే. వరేవా, పని మంత్రి అంటే సురేష్ ప్రభు సారే. దేశంలో రైలు బండ్లు నడిచేది గీసారు హ్యాండ్ ఓవర్లనే. మరి ఎట్లా నడుస్తున్నాయి? ఎక్కినోళ్ళు ఏమంటుండ్రో అరుచుకుంటందుకు బొంబాయిలా లోకల్ బండి ఎక్కిండు. సార్ని గుర్తుపట్టినోళ్ళు కూసో సార్ కూసో అని సీట్ ఇచ్చినా వద్దని వచ్చిన పని మీదనే తిరిగిండు. బండి టైంకి వస్తుందా, టీసీలు టికెట్లు చెక్ చేస్తున్నారా లేదా, ఇట్లా అన్ని వివరాలు అడిగిండు. ఇంకా ఏమేం సవలతులు కావాలో అవి కూడా అడిగిండట. ఆఫీస్లుండి ఆర్డర్ వేసే సారు పనికాడికి వచ్చి అరుచుకున్నాడంటే తారీఫ్ చేయాల్సిందే. ఇట్లనే నీళ్ల మంత్రి జనం దూప తీర్చుకునే కాడికి, వ్యవసాయ మంత్రి ఇత్తనాలు ఎరువుల కాడికి, ఇట్లా అందరు మంత్రులు ఆళ్ళ హ్యాండ్ ఉన్న పనుల కాడికి వచ్చి జనం బాధలు తెలుసుకొని సలహాలు అడిగితే సగం తక్లీఫులు తప్పు మనకు. అరే ఈ డబ్బా గిట్లు పాడవుతున్నది, ఏమైంది దీనికి? అరే ఏవో మా పోరడేంది ఏమో మెడలా నీళ్ళ ప్యాకెట్లు వేసుకున్నాడు, క్యాన్ పట్టుకొని ఎడుకోబోతున్నట్టున్నాడు కదా. సత్తి మస్తు బరుగా అవుతుంది. ఫానం చల్లబడ్డది జరా. దుకాణంలో నీళ్ళ ప్యాకెట్లు దొరుకుతున్నాయి కానీ బయట నీళ్ళే దొరుకుతలేవు. మా గల్లీకి అయితే నీళ్ళ ట్యాంకరే వస్తలేరు ఫారయ్యి. ఓ మోతవారి, కరువున్న కాడ నీళ్ళ దందా చేస్తావా ఏంది? ఏమో నీళ్ళ ప్యాకెట్లు దండ మెడలేసుకొని పోతున్నావు. ఈ దండ చేయడానికి వేసుకోలే అక్క, దుకాణంలోకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నా నేను. ఏంటి వాటర్ ప్యాకెట్లు నీళ్ళకి అనుకున్నావా? అయినా అన్ని పైసలు ఎక్కడియరా నీకు? దయగల తల్లి, నీ సంసారం బంగారు తీగ లెక్క తాగి మొగులంతాలంతా ఏరుకోవాలనా నేను? దుగుట్ల దాచుకున్న ₹50 ఉండి ఎత్తుకొచ్చిన. అవ్వా, ఇన్నేం చేయాలి? రాత్రికి నేను కూరగాయలు ఏం పెట్టుకోనాలి? సరే చేసిన ఉద్దరకని జాలిగా ఆఫీస్కి రా. ఉత్తగానే ఆఫీస్కి వస్తా. ఇవన్నీ ఎందుకు కొనుక్కున్నాను అడగవా నువ్వు? ఖమ్మం ఉంటాయంటాను కొనుక్కోలే, నేను ఖమ్మం పోతున్నా ఇవన్నీ తీసుకొని. ఇప్పుడు ఖమ్మంకి ఎందుకు పోతున్నావురా? గోడెవర్లోడా గొంగన్నాది కాదు చెప్పులు నాయి కావన్నట్టే తిరుగుతే ఎట్లా? అసలు ముచ్చట చెప్పింది అనుకో, ఇంకిన్ని ఆర్డర్ ప్యాకెట్లు కొనుక్కో, జల్దీనే ఓ సత్తి అంత పక్క నువ్వు అయితే. కరెక్టే, బాత్కానీలు చెప్పమంటే తెల్లని దాకా చెప్తావు కానీ ఎందుకు పోతున్నావు చెప్పు. కేసీఆర్ సార్ పార్టీ పెద్ద మీటింగ్ అవుతుంది అక్క, అది ఎవరెవరు ఏం మాట్లాడినరో ఆడికెళ్ళే మూతి మైకులో చెప్తా. అచ్చా, టిఆర్ఎస్ ప్లీనరీ మీటింగ్ అవుతుంది కదా, ఆడిపోతున్నావు తమ్మి. అయినా గనిగనం నీళ్ళు ఎందుకురా? ఇంటికాడ తానం చేయలేదా నువ్వు? తానం చేయనికే బట్టలు ఉచ్చుకోనికే గారు. బువ్వరిటప్పుడు గుట్టుకున్న సరం పడ్డారు అనుకో, బుక్కే నీళ్ళు ఎవరిస్తారా? మన ఇల్లు గారారి. అయ్యో, ఢిల్లీలో ఉల్లిగడ్డ అగ్గవకొస్తుందని ₹1000 ఛార్జ్ పెట్టుకొని కిలో ఉల్లిగడ్డలు కొన్నట్టున్నది. ఆడ నీళ్లు దొరకాయారా? ఆడనే నీళ్ళు దొరికితే గిరికెళ్ళి ఎందుకు మోసుకపోతుంది? తిండి ఎక్కువ మోసుకపోతున్నా ఆడ మస్తు నీళ్ళ తక్లీఫ్ ఉన్నదంట. గంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నప్పుడు తాగనికి నీళ్ళు ఇయ్యరా తమ్మి? నీకెవరు చెప్పిండ్రు? ఈమెకైతే ఇచ్చులు ఖర్చులు అన్ని చెప్పాలి. పక్క పాపడి తీసుకొని గడ్డం ఉండి గుండూరు కమ్మకం ఉండడాక సరే చెప్పిండు. ఓహో, మన జగదీశ్వర్ రెడ్డి సారా?
ఆయన చెప్పిండా? ఏ ఊకో తమ్మి, సార్ ఎందుకు చెప్తారా? ఎండలు శీతం కొడతలేవు, నీళ్ళ తక్లీఫ్ ఉన్నదంట అని మీటింగ్ కు చాలా తక్కువ మందిని పిలిచిర్రంట. కావాలంటే ఈయన ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, మంచినీటి సమస్య, ఇతర సమస్యలు, ఎక్కువ మంది వేలాది మంది ప్రతినిధులు వస్తే కొన్ని వాళ్ళకి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. మరి నువ్వెందుకు పోతున్నావురా? నిన్నేమన్నా బొట్టు పెట్టి పిలిచిండ్రా? బొట్లకి ఇప్పుడు పెట్టరాక హెలాస్ ఖాన్ ముంగల ఇల్లు తిరిగి పెడతారు. అయినా కానీ గంత పెద్ద మీటింగ్ అవుతారు కమ్మగా ఫుల్ గా నేను ఇంట్లో వన్యవు గా కమ్మం పోయి ఆర్త తెస్తే కాదా అంత అని తిట్టవు అక్క నువ్వు నన్ను. సత్తి, నీళ్ళ కరువు ఉందని బూగులు పడి మీటింగ్ కే తక్కువ మందిని పిలిచిండ్రంటే మళ్ళా నువ్వెందుకు రా పోవుడు? నీళ్ళ పాకెట్లు కొనుక్కునే శాతం అయిన వాళ్ళు రండి కానీ నీళ్లు లేవు, నీళ్ళ కరువు ఉన్నది అంత అని రావద్దు అంటాను. ఎందుకనాలే? నా తాన నీళ్ళున్నాయి, నేను పోతా, నాకేం కాదు. సత్తి, నువ్వెందుకు పోతున్నావు నాకు ఎరికే. ఆడ ఆటకూర బోటి కూర బొత్త నిండా విన్ని పోతున్నావు కదా, నిజం చెప్పు. కాదాక కేసీఆర్ సారు నాయన సారు గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు చెప్తారాక, గా విన్నామనుకో కడుపు నిండిపోతుంది. నీకొచ్చి చెప్తా. చెప్తావు ఎదురు మాట్లాడకుండా చక్కగా నడువు. పనిగల్ల బంటుకి తిరుగు రోగం అన్నట్టు చేయకు నువ్వు. నేను ఊళ్ళోకి పోయిన అడ్మిట్ బాలేయాలి, ఇట్లా దాక్కుంటా నీకు గనవాడను. ఇంటికి రాను, నేను పట్నం రాను. ఏం చేస్తావా చేసుకోపో, నీ రోగం గురుతారు అప్పుడు. ఓ పిల్లగా ఇది లేపుద్దా? పో ఎండలకి మాడి నువ్వే వస్తావు మళ్ళా. అయినా మీటింగ్ ఇప్పుడు కాదు, ఇంకా సుర్వే కాలేదు, చక్కగా ఇంటికో నువ్వు. కానీ చూసిన రానుల్లా నీళ్ళ తగిలి పెట్లున్నదో మామూలు జనాలకే కాదు మహాసభలకి ఆటంకమే అయింది. వెనకట చిన్న పొరగాన్లు ఏడుస్తుంటే జాతరలో కొనుకొచ్చిన బొమ్మలిస్తే ఏడు పాపి మంచిగా ఆట రోకల వాడు ఆడుకునేది. కానీ ఇప్పటి పోరలకేం కావాలి? బొమ్మలిస్తే ఏడుపు నాపుడు కాదు కదా, ముఖం మీద ఇసిరి కొడతారు. ఈ స్మార్ట్ ఫోన్లు కావాలని అడుగుతుంటారు. అందులో గమ్మత్ ఆటలు ఆడుకుంటా మురుస్తారు. అరే అందులో ఛార్జింగ్ అయిపోయినట్టున్నదిరా, ఇటు ఛార్జింగ్ పెడతా. అరే అర్జెంటుగా దోస్తుకు ఫోన్ చేయాలరా అని బతిలన్నా ఇయ్యరు. కానీ ఈ స్మార్ట్ ఫోన్లలోనే ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందో తెలుసా? ఇట్లా గంటల కమానం ఇంట్లోనే మూతి పెడితే మెల్లకన్ను వస్తుందట. చూసి కనుగుడ్లు అటు ఇటు జరిగే ప్రమాదం ఉందట. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు సెల్ ఫోన్ల తలకాయలు పెట్టిన పోరగాన్ల మీద పరీక్షలు చేసి చెప్పిండ్రు. 5వ తరగతి చదువుతాడో లేదో ఆనికి ఫేస్బుక్ల కమ్మ, ఆని రాతలు, ఆని పోట్వలు లేకుంటిగా గమ్మత్ గేములు ఉండనే ఉండే. మెల్లకన్ను వస్తుందని తెలిసింది కాబట్టి పోరగాన్లకు ఎక్కువ సెల్ ఫోన్లు ఇయ్యకుండ్రి సుమా. కాంగ్రెస్ వైసీపీ దోస్తీ ఇన్ని రోజులుండే కుస్తీ. పిరీకిస్తారట గ్యాస్ మొద్దులు, ఆనందానికి ఉండే అద్దులు. సాయిబాబాకు ఇలువైన కాన్కలు, ఎవల్యో తెల్వది ఈ మొక్కులు. ఖమ్మం బయలుతున్న సత్తి, బొట్లకి ఇప్పుడు పెట్టరాక హెలాస్ ఖాన్ ముంగల ఇల్లు తిరిగి పెడతారు. అయినా కానీ గంత పెద్ద మీటింగ్ అవుతారు కమ్మగా ఫుల్ గా నేను ఇంట్లో వన్యవు గా కమ్మం పోయి ఆర్త తెస్తే కాదా అంత అని తిట్టవు అక్క నువ్వు నన్ను. వార్తలు అయిపోయినాయి, నేను పోతున్నా మరి. నమస్తే.